మా టైం ఏడైతుంది. హలో, ఎవరు? నేనే. నేనే అంటే ఊరు పేరు లేదారా నీకు? నేనేనే, నర్సిని, నీ మొగన్ని. అయ్యో నువ్వా? మళ్ళా కొత్త నెంబర్ మార్చినవా అప్పులోళ్ళకి భయపడి? అది ఎప్పటికుంటే ముచ్చటే కానీ ఏం చెప్తాను. ఇప్పుడే లేచిన పనులు తోముతానా. ఎవరి పనులు తోముతాను? ఎవరి పనులు నేనెందుకు తోముతా? నా పనులు నేనే తోముతా. ఓ అవునా? ఏ నీవు నీ పనులు కాకుండా వేరేటోళ్ళ పనులు తోముతావా? గాడిది పనులు తోముదామంటేనేమో మా ఇంట్లో గాడిది లేకుండా వాళ్ళ అమ్మగారింటికి పోయా. ఏమో అంటాను. ఏం లేదు కానీ పండుగ పోయినావు కదా, ఇంటికి ఎప్పుడు వస్తావని. మన ఇంటికా? ఓ వారం అయినాక వస్తా. అమ్మ వారమా? అమ్మ ఇది చూస్తేనేమో ఇంకా వారం అయినాక వస్తుందట. ఇలా పండుగ కదా, పోయి అయ్యారి దగ్గర పోయి ఈ సంవత్సరం నాకు ఆచారం ఎట్లున్నదో కనుక్కొని వస్తా. ఇవాళ నా జీవితంలో శనిగాడు ఎంటర్ అవుతుందని ఉన్నది ఏంది? అయ్యారు అయ్యారు ఎవరు? నేను నర్సింగ్ అయ్యారు. అబ్బా ఏం టైమింగ్ రా! నా జీవితంలో శనిగాడు ఎంటర్ అవుతుందని ఉన్నది, నువ్వు వచ్చినావురా. ఏ ఉపాయ్ గారు ఎప్పుడు చూసినా నాతో పరాస్కాలు ఆడతావు. సరే కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావురా? అయ్యగారు నా పెండ్లం అత్తగారు ఇంటికి వెళ్ళి పండుగ హోటల్లో తిన్నామంటేనేమో పానం దొరుకుతలేదు, పండుకొని తిన్నామంటేనేమో నేను అనుకున్న తిండి నాకే తినబుద్ధి అవుతలేదు. ఏం చేయాలో అర్థమవుతలేదు. దానికి ఆలోచించడం ఎందుకురా? నువ్వు కూడా మీ అత్తగారు వాళ్ళ ఇంటికి పో. మరి వాళ్ళు పిలవలే కదా అయ్యగారు? వాళ్ళు పిలవాలని ఉన్న రూల్ ఉన్నదారా? బిందాస్గా ఇంటికి పో. అంతే అంటారా? అంతే. సరే కానీ అసలు ముచ్చట ఏందిరా? నువ్వు ఎందుకు వచ్చినావు? ఏం లేదు అయ్యగారు, ఇవాళ ఉగాది పండుగ కదా, నా ఆచారం ఎట్లుండో ఈ సంవత్సరం పంచాంగం చూపించుకుందామని వచ్చిన. నీకు పంచాంగం ఎందుకురా? నువ్వు ఎవరిని కొంపకపోతే వాని కొంప కలాస్. అంత గొప్ప జాతకం నీది, దాన్ని నేను పంచాంగం చూసి చెప్పాలారా నేను? అయ్యగారు జోకులాపి నా పంచాంగం ఎట్లుండో అట్లా చెప్పరాదు. ఆదాయం 10, ఖర్చు 5, రాజ్యపూజ్యం 10, అవమానం 2. ఈ సంవత్సరం నీకు ఆచారం మంచిగున్నది. మా గ్రేట్ అయ్యగారు. చెప్పా 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 చెప్పా. సరే అయ్యగారు మరి నేను పోయేస్తా. అరే 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 పంచాంగం చూపించుకుంటా పైసలు లేకుండా పోతాను ఏంద్రా? వాకిట్లో వేసిన పెండ నీళ్ళు, అదే ఆకిట్లో వేసిన ముగ్గు, ఈ గోడకేసిన సున్నం, నా నర్సి దగ్గర నుంచి పైసలు వచ్చుడు చరిత్ర లేదా అయ్యగారు. నేను పోతాను. వీడు ఎప్పుడు వచ్చినా నాకు ఇదే చెప్తాడు. ఏం చెప్తాను రాదుక? అలుకు చల్లేటప్పుడు పెండేసుడు మర్చిపోయినా, అందుకే అలుకుతాను. మళ్ళా నీళ్ళల్లా పెండేసి మళ్ళీ అలుకు చల్లితే అయిపోతుంది కదా. అరే ఈ ఐడియా నాకు రాలే. సరే కనుక. సరే కానీ ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తాను. అవును నిన్ను విలువలే కదా, ఎందుకు వచ్చినావు? ఏమో తెచ్చినావేంటి? ఒక అంగి ఒక లుంగి తెచ్చిన అంతే. ఓ అల్లుడా ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన అత్తమ్మా. అల్లుడా నేను విలువలే పండుగకి ఎందుకు వచ్చినా? పిలిస్తే వచ్చేటోళ్ళు చుట్టాలు, పిలవకుండా వచ్చేటోడు ఈ నర్తిగాడు. పని చేసే శాత కాదు కానీ ఏతులకైతే తక్కువ లేదు.
అమ్మా ఏం తెచ్చినవే సంచిలా? పండుగ సామాన్ తెచ్చిన బిడ్డ. అవును కానీ పండుగ విలువలే కదా, ఎందుకు వచ్చినావు? ఇంటికాడ వండుకొని ఇబ్బంది అవుతుంది అందుకనే వచ్చిన. సరే ఎట్లాగో పండుగకి వచ్చినావు కదా, ఇవాళ రేపు పోతే ఇద్దరం కలిసే పోదాం. నువ్వు ఎప్పుడొస్తావు? వారం తర్వాత వస్తాను కదా, ఇక వారం నాకు ఇక్కడనే ఉంటా. వారం అయినాక ఇద్దరం కలిసి పోదాం. ఈ నర్సిగాడు వారమైనా పోయేటట్టే లేడు. వాడి సంగతే చెప్తా, వారం రోజులు వాడు ఎట్లుంటాడు. ఈ నర్సిగానికి మర్యాదలు ఎట్లా చేయాలో నాకు బాగా తెలుసు. మీ అవ్వ అంటే అన్నది కానీ మంచిగా బచ్చాలు ఎత్తాను, కడుపు నిండా తిరిగిపోతా పండుగ పూట. వీనికి పూర్ణం కూడా దండిగానే ఉప్పే చేస్తా. వాడు వారం రోజులు ఉంటాను వచ్చిండు, ఎట్లెట్టుంటాడో చూస్తావని. అయ్యో అవ్వ నూనె పోయావా? నేను పెన్సిల్ వట్టిగా నేర్తాను రొట్టె. నీ మొగనికి ఇచ్చేసుడే ఎక్కువ. ఇంత ఉప్పు వేసి కాల్చిత్తా. వాడి రోగం తిరగాలి రొట్టె బచ్చాలు తిని. అల్లుడా బచ్చాలైనాయి, పచ్చడి అయింది, తింటావా? అబ్బా అయినా అత్తమ్మా అయింది. తొందరగా అత్తమ్మ ఆకలి అవుతాను. బా కమ్మటి వాసన వస్తుంది. మీ అమ్మ బచ్చా మంచిగా చేసినట్టున్నది. సరే తిను తెచ్చిస్తుంది. అల్లుడా ఇవాళ పండుగ కదా, నీకోసం బచ్చాలు చేసిన, పచ్చడి చేసిన. ఏదత్తమ్మా యాపక్ దాన్ని వేసినావు? పూలదాన్ని ఎత్తా అనుకున్నా కానీ పువ్వులు దొరకలే, అందుకే యాపాకుల దాడి చేసిన. నాకెందుకో ఇది అమ్మోరుకు బలిచ్చే మేకపోతుకు వేసినట్టు కనబడతాను అత్తమ్మ. ఆల్రెడీ నా బిడ్డకు నిన్ను బలి ఇచ్చిన. అత్తమ్మ ఏమో అంటాను. ఏం లేదు బిడ్డ, కొత్త సాలనాడు యాపాకు దండ వేసుకుంటే మంచిది పండుగ పూట. ఇగో అల్లుడా బచ్చాలు చేసిన, పచ్చడి చేసిన, తిను తావు. అత్తమ్మ బచ్చాలంటే సరే కానీ ఈ పల్లెల్లో ఇవన్నీ పెట్టినావు పచ్చడి అని చెప్పి బట్టి నీళ్ళకి రాసిచ్చినావు. అవన్నీ వాళ్ళు వేసుకొని పచ్చడి తయారు చేసుకొని తాగు బిడ్డ. ఉగాది పచ్చడి అంటే 6 తీర్లు ఉంటాయి కదా, 6 తీర్లు పెట్టిన. కారం, చక్కెర, చేదు, పులుపు, తీపి, ఉప్పు 6 తీర్లు పెట్టిన. అన్నీ ఆ నీళ్ళలో వేసుకొని పచ్చడి తయారు చేసుకొని తాగు. ఇక చూడు ఇంటికి వచ్చిన అతనికి ఏం మర్యాద చెప్తారు. ఉన్నంత ఆకలి అవుతుంది, బచ్చాలు తింటా. ఏంటమ్మా బచ్చాలలో మొత్తం ఉప్పే ఉన్నది. ఎవరైనా బచ్చాలు పూర్ణం వేసి చేస్తారు కదా, నువ్వేది మొత్తం ఉప్పు వేసి చేసినావు. ఈ బచ్చాలు పాడు గారు ఏమైంది అల్లుడా, బచ్చాలు మంచుకున్నాయా? నా బొందలు ఎక్కున్నాయి, బచ్చాలు మొత్తం ఉప్పే ఉన్నాయి అలా. అయ్యో అల్లుడా మర్చిపోయి ఉప్పేసిన కావచ్చు. ఈసారి చదువుకో బిడ్డ, మళ్ళా సంవత్సరం మంచిగా చేసి పెడతా. ఏంది మళ్ళా ఏడదా బుద్ధి కూడా మళ్ళా పండుగ నీటికి వస్తాడా? మరీ బుద్ధున్నాడు ఎవడన్నా, పిలవకుండా అత్తగారింటికి వస్తాడా? నాకు అర్థమైంది. ఏమర్థమైంది? అలిగి అత్తగారింటికి పోవద్దు, పిలవకుండా ఎవ్వరింటికి పోవద్దని నాకు బాగా అర్థమైంది. బాగా అర్థమైంది కదా, ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తానా నా బట్టలు నేను చదువుకొని పోతా. ఇగో నీ బచ్చాలు, ఇగో నీ పచ్చడి, ఇగో నువ్వేనా ఎట్లా కొనుక్కో నీ బచ్చాలు. పండుగ అయిపోయినాక రా బిడ్డ, ఈ బచ్చాలు తిని.
బుద్ధులో ఎవరన్నా మన ఈ బతకాలు పెట్టుకుంటారా పండుగ రోజు నేను పోతానా అరే పంచాంగం చూయించుకొని పైసలు ఇవ్వకుండా పోతాను రా నీ జాతకం మొత్తం రివర్స్ అవుతుంది పో ఇదే నా శాపం